శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. నమస్కారం అండి. నువ్వెవరు సంకలనం గళం తినవే హనుమంతరావు. స్నానం చేసి లోపల గదిలో నిరూటద్దం ముందు నిల్చుని తడిసిన నా పలతబడిన జుత్తుని దర్జాగా సవరించుకుంటున్నాను, చిన్ని కూనిరాగం తీస్తూ. ఎవరు నువ్వు అని వినపడింది. అటు ఇటు చూశా. ఎవరు నువ్వు మళ్ళీ వినపడింది. ఎవరండి లోపల అని ఎవరో వీధులకు కొడితే వస్తున్నా అంటూ గర్వంగా పరిగెత్తా. 5.5 అడుగుల నా ఆకారాన్ని ఎగాదిగా చూసి, పలానా పుల్లన్న గారేనా మీరు అన్నాడు ఆగంతుకుడు. అవునండి, అదే నా పేరు. అయితే నేను పుల్లన్న కాదు, నా పేరు పుల్లన్న అన్నమాట. ఇందాకట మన గొంతు పలికింది. అది చాలదన్నట్టు గట్టిగా ఆ గొంతులోకి పెద్ద నవ్వు. ప్రశ్నార్థకంగా చూశా. నా ఆకారం ఉన్నావుగా, అంచేత ఈ 5.5 అడుగుల ఆకారము నేను కాదని, నేను అంటే ఎవరో పుల్లన్నని తేలిపోయింది కదా అని వినపడింది. మరి ఎవరు నువ్వు? అద్దంలో నా ప్రతిబింబం నవ్వుతూ నన్నే చూస్తోంది. ఆశ్చర్యం అనిపించింది. ఆ తత్తరపాటు కనపడనీయకుండా నేను అన్నాను అనుకుంటా. నేనంటే మళ్ళీ అదే శబ్దం. నేనంటే నిజమే, నేనంటే జవాబు దొరకలేదు. ఏమండి, ఇలా వచ్చి కాఫీ తీసుకోండి ఆవిడ పిలిచింది. తెలిసింది, నేను భర్తను చెప్పా వెంటనే. ఎవరికి? మళ్ళీ అదే శబ్దం. నాన్న, ఇవాళ 5వ తారీఖు ఈఎంఐ కట్టాలి, గుర్తు చేయమన్నారు కదా. గుర్తు చేశాడు పుత్రరత్నం. నేను తండ్రిని అప్రయత్నంగా చెప్పా. ఏ జన్మలో? చిక్కు ప్రశ్న. నిలువుటద్దం ముందు నిలబడి కొంచెం సేపు తదేకంగా చూడగలిగితే, శ్రద్ధగా వినగలిగితే ఎవరికైనా వినపడతాయి ఈ ప్రశ్నలు. వినపడుతూనే ఉన్నాయి, కానీ సమాధానం చెప్పలేక అలా దాటేస్తూ వస్తున్నాం. అవునా కదా? ఆలోచించండి. ఒకవేళ ఆలోచిస్తే మాత్రం జవాబు చెప్పడం అంత సులువుగా దొరుకుతుందా? పోనీ కొద్దిగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది? అద్దం నుంచి వచ్చింది అని అనుకుంటున్నాం. ఎదురుగా ఉన్నది అడ్డంగా ఉన్నది అర్థమే కనుక. ఎదురుగా ఉన్న నిన్ను కాదని తానే నువ్వు అని నీకు భ్రమ కల్పిస్తోంది ఆ అద్దం రోజు కూడా. నీది నిజానికి ఎడమ పాపిట, కానీ అద్దం నీది కుడి పాపిట అంటోంది. ఎంత మాయ! ఆవిడది ఎడమ పైట, కానీ కుడిపైట అని చెప్తోంది. నిజమే అనుకుని కుడి ఎడమైతే పొరపాటు లేదని ఎప్పుడో చెప్పేసింది. ఎంచేత అది మాయే కనుక. లేనిది ఉన్నది అనిపించడమే కదా మాయ. అర్థం అనే విషయం మర్చిపోతే, అది మాయా అని తెలుసుకోగలిగితే, ఎవరు నువ్వు అన్న ప్రశ్న, ఆ ప్రశ్న నీ లోపల నుంచి వచ్చిందే, నిన్ను నువ్వు వేసుకున్నదే అని తెలుస్తోంది. గమనించారు కదా? శ్రీ భగవానుడు చెప్పాడుగా, నా మాయతోనే ఈ సృష్టి జరుగుతోందని. ఆయన ఆ మాయను దాటగలడట, మనం దాటలేమట. అది ఆయన చెప్పిందే. ఇంకో విషయం గమనించండి. అద్దం ఎదురుగా ఉన్నది మనది బింబం అయితే, అద్దంలో ఎదురుగా ఉన్నది మన ప్రతిబింబమే కదా. బింబ ప్రతిబింబాలు రెండు ద్వైతం అనుకుందాం. గమనిస్తే అవి రెండా? అద్దం అంటే మాయను తప్పిస్తే ప్రతిబింబం ఏది? ఉన్నది బింబం ఒకటే. అదే అద్వైతం. అయితే కనబడే ప్రతిబింబంలో కదలిక ఒక ఆరోపణ. 3 మతాలు చెప్పింది ఇదే కదా. ఉన్నది ఒకటే అన్న అద్వైత సత్యం తెలిసేదాకానే, అనుభవం అయ్యేంత వరకే ద్వైతమైన మరొకటైనా. ఎవరు నువ్వు అనే ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకున్నదే అని చెప్పుకున్నాం కదా. అంటే నన్ను నేను వేసుకున్నదే. నేను అంటే మళ్ళీ మొదలుకొచ్చాం. దేహం నేను అందామంటే
నా దేహం అంటున్నాం కానీ నేను దేహం అనడం లేదు కదా. నేను అంటే కన్ను అందామంటే నా కన్ను అంటున్నాం కానీ నేను కన్ను అనటం లేదు కదా. అలాగే మనం అనుకునే ముక్కు చెవి ఇవేవి కాదని మన వాళ్ళు ఎప్పుడో తేల్చేశారు. అలాగే నా చూపు, నా ఆఘ్రాణింపు, నా వినికిడి కూడా. మరి నేనెవరు? దేహం కాదు, కన్ను కాదు, ముక్కు కాదు, చెవి కాదు, మరొకటి కాదు, మరొకటి కాదు అనుకుంటే మరి ఆ నేను ఎవరు? గట్టిగా మాట్లాడితే నీ ముక్కు మీద ఏదో ఉందని ఎదటివాడు చెప్తేనే కానీ నీకు తెలియదు. నీకు కన్నున్నా నీ కన్నుని నీ కంటితో నువ్వు ఎప్పుడైనా చూసావో? ఓ బడాయి. వెనక ఉన్న నీ వీపు పూర్తి రూపం నీ జన్మలో నీ కంటితో నువ్వు చూసావా? అసలు అలా చూడగలవా? ముందు వైపు ఉన్న వాటికే దిక్కు లేదు, ఇంకా వెనక వైపు ఉన్న వాటిని ఏం చూస్తావులే. అంచేత వీపు కాదు, నేను వీపు కాదు, నేను ముఖము కాదు, నేను ఏదేమీ కాదు అని తెలిసింది. మరి నేనెవ్వరు? ఎవరికైనా నిద్రించినప్పుడు బాహ్యస్మృతి ఉండదు కదా. బాగా పడుకుని మన నిద్ర నుంచి లేచాక బాగా పడుకున్నాను అని చెప్పింది ఎవరు? చెప్పింది ఎవరికి? జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ తిరకాసు ఉంది. ఇవన్నీ నేను కాదని చెప్తున్నారు. అలా నేను కాదని చెప్తున్నావో ఆ నేనెవరు అంటే మరో నేను వచ్చిందా? సరే, ఒక నేను తెలియదు అనుకుంటే మరో నేను వచ్చింది. ఆ చెప్పిన నువ్వెవరు? అది కదా ప్రశ్న. నేను అని సమాధానం. నేనంటే ఈ సందేహం శ్రీరామచంద్రుడికి కలిగింది. కుల పురోహితుడు వశిష్ఠ వారిని అడిగాడు. సమాధానం చెప్పగా యోగ వాసిష్టం పుట్టింది. ఆ ప్రశ్నే భగవాన్ రమణుల చెంత నిత్యము ప్రతిధ్వనిస్తుంది. జిజ్ఞాసుల సందేహాలకు నేటికి సమాధానం అందిస్తున్నది దక్షిణామూర్తి స్వరూపులు అనుగ్రహించే మౌన వ్యాఖ్య. ఇదే నా పోటీ అని కొంచెం తెగమెక పెట్టవచ్చు. మౌనమే వ్యాఖ్యానమా? మరి వ్యాఖ్యానం మౌనమా? ఏమో, అది యువకుడైన ఆ ఆది గురువుకే తెలియాలి. గురు సన్నిధిలో సంశయ విముక్తి పొందిన జ్ఞానవృద్ధులైన మౌనులకే తెలియాలి. ఒకటి మాత్రం తెలుస్తోంది, సాధనకు మౌనం అత్యావశ్యకమని. మౌనం అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా సాగే మోగనము కాదుండోయ్. అది ఒక దీక్షగా ఒక తపస్సులాగా సాగాలి. అంటే బయట అలజడులు ఆగితే లోపలికి ప్రయాణం అప్పుడే ప్రారంభమవుతుంది. సాధకుడు సాధనలో సాధ్య వస్తువు అన్వేషణకు అదే నాంది అంటారు అనుభవజ్ఞులు. ఆ నేను కోసం ఈ నేను చేసే అన్వేషణ అదేనేమో. హృదయం అనే గుహలో బ్రహ్మము మాత్రమే నేను 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 అంటూ ఆత్మరూపంగా వెలుగుతూ ఉంటుంది అని మహర్షి నిర్వచించారు. అంటే బ్రహ్మము నుండి ఆత్మ వేరు కాదు అని తెలుస్తుంది కదా. సాధకుని సాధనలన్నీ ఆ నేను తెలుసుకోవడానికే. సాధన దశలో మనం అనుకునేవన్నీ నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను ఇది కాదు అంటూ కొట్టి పారేస్తూ పోగా అసలు నేను తెలుస్తుంది. అసలు నేను తెలుస్తుంది కాదు, నేను అయిపోతాం. అక్కడ తెలిసేది తెలియబడిది అదే ఉండదు. ఇంకా అన్ని నేనులకు నేను అయిన అసలు నేను అనుభవం అది. అన్ని నేనులకు నేను అయిన అసలు నేను అనుభవం అది. అదే కదా మహర్షుల మాట. స్వస్తి.